హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బగారా ఎలా చేయాలనేది బ్యాచిలర్ స్టైల్లో నేర్చుకుందాం. ముందుగా మనకు సరిపడా ఒక గ్లాసున్నర బియ్యం తీసుకుందాం. ఇందులో ఇవి ముందుగా కడుక్కోవాలి. బియ్యం వాష్ చేయడం అంటే 10 సార్లు ఇలా 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 రుద్ది వాష్ చేయొద్దు. అట్లా వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న B1 థైమిన్ అనే విటమిన్ పోతుంది. సో అప్పుడు విటమిన్ లేకపోతే వెరీ వ్యాధి అనేది వస్తుంది. అందుకోసమే మనం జస్ట్ ఒక్కసారి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ బియ్యం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా. ఓకేనా? రైట్. బియ్యం కడిగిన తర్వాత బియ్యంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, బగారా రైస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మనం తీసుకోవాలి. ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, బగారాకు, ఇది యాలకులు, మైకులు అంటే లవంగాలు, పువ్వు, స్టార్ పువ్వు, అనాస పువ్వు అంటారు. ఇది దాల్చిన చెక్క, ఇది జాపత్రి. సో ఇది మెయిన్ ఐటమ్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ జాపత్రి వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. లైక్ మన మెఫిల్ బిర్యానీ ఎలా ఫ్లేవర్ ఇస్తుందో అలా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ జాపత్రి వేయడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఎలా అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ప్రాసెస్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, ఇది బ్యాచిలర్ స్టైల్ బగారా రైస్ కాబట్టి ప్రతి ఒక్క బ్యాచిలర్ రూమ్లో ఇలాంటి జిబిజిబులాడే కుక్కర్ ఒకటి ఉంటుంది కాబట్టి, సో అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అనేది పెట్టాలి. అది గ్లాసున్నర రైస్. సో ఆ గ్లాసున్నర రైస్కి సరిపడా 3 గ్లాసెస్ వాటర్ పోద్దాం, ఇంకొక ½ గ్లాస్ ఎక్స్ట్రా పోద్దాం రైస్ స్మూత్ కావడానికి. సో సెకండ్ గ్లాస్, థర్డ్, సరే 4 వేసేసుకుందాం. మెత్తగా మంచిగా అవుతుంది స్మూత్గా రైస్. ఓకే, వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు, అంటే ప్రాసెస్ పెద్ద ఉండదు, మళ్ళీ బ్యాచిలర్ స్టైల్ కదా, మనం టైం వేస్ట్ చేయకూడదు కుకింగ్ పైన. సో పుదీనాకు కొంచెం వేసుకొని, అందులో కొత్తిమీర ఆకు కొంచెం వేసుకొని, ఓకే. సో ఈ ముందుగా పెట్టుకున్న బగారా ఆకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టార్ పువ్వు, యాలకులు, మైకులు అంటే ఇవి లవంగం, చాలా చిన్నగా ఉన్నాయి కదా, క్వాలిటీ లేని లవంగం అది. అండ్ దిస్ దాల్చిన చెక్క, అండ్ ద స్టార్ ఐటమ్ జాపత్రి. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది మనకు రైస్కి బాగా ఫ్లేవర్ ఇవ్వడానికి ఉంటుంది అనమాట. అదే మనం ఇంట్లో చేసుకున్న మసాలా. ఇప్పుడు బ్యాచిలర్స్కి మసాలా ఇది దొరకదు కాబట్టి ఇప్పుడు చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా చికెన్లో వేసుకోవచ్చు. బయట దొరికే గరం మసాలా అనేది రైస్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో ఇది మెయిన్ ఐటెం కాబట్టి ఇది కొంచెం మనం వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ ఐటమ్ నన్నేసి చూడు అని ఒక ఐటమ్ ఉంటుంది. ఏంటో తెలుసా? అది ఉప్పు వేసుకోవాలి మనం టేస్ట్ తగ్గ. కొందరు రైస్లో ఉప్పు వేసుకోరు కాబట్టి మీరు కర్రీలో ఎక్కువ వేసుకోవచ్చు మీకు కావాలంటే. మేము రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటాం అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకోవాలన్నమాట. కుక్కర్ ఆన్ చేసుకొని ఈ మూత పెట్టేసారు. ఇక ఈ మూత పెట్టేసినాక ఒక 20 మినిట్స్ అలా అయిన తర్వాత మనకు మంచి గుమగుమలాడే బగారా అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఇలా ఉంది కదా, మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి. అప్పుడు మీకు చూపిస్తాం నెక్స్ట్. ఇందాక మన రైస్లోకి ఒక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయినా, అదే పచ్చిమిర్చి. సో ఒక 4 మీడియం సైజ్ పచ్చిమిర్చి అడ్డంగా ఇట్లా కోసుకొని ఈ సైజులో కోసుకొని, మీకు కావాలంటే నిలువుగా కోసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ వేసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, మంచి టేస్ట్ వస్తుంది. సో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో ఎలాగో మనకు బగారా అనేది పక్కన ఉడుకుతుంది కాబట్టి ఇందులో మనం టైం వేస్ట్ చేయకుండా చికెన్ అనేది వండుకుందాం. చికెన్ వండుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఒక ఇలాంటి స్పూన్లు ఉంటాయి, 2 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ పోసుకోవడం కూడా మంచిది కాదు చికెన్లోకి. ఆయిల్ తక్కువ పోసినా మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా వండుతుంది. సో ఆయిల్ పోసుకున్న తర్వాత మనం జీలకర్ర అనేది వేసుకోవాలి. సో ఆయిల్ వేడైందా లేదో చూసుకోవాలంటే అందులో ఒక పోస ఇట్లా వేసినామంటే అది చిక్కుగా ఉంటుంది. సో ఇప్పుడు అంటలేదు కాబట్టి మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి. అప్పుడు అంటుంది లైట్గా, కొద్దిసేపు వెయిట్ చేసి
కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇట్లా ముందరగా మనం కొన్ని ఆనియన్, పచ్చిమిర్చి ఇలాంటివి కడిగి పెట్టుకోవాలి. బిర్యానీ బగారాలోకి అయితే పెద్ద సైజ్ వేసినాం కదా మిర్చి, ఇందులో కొంచెం సన్నగా చిన్నగానే కోసుకుంటే మంచిది. ఇంకా ఆనియన్ కూడా సన్నగా చూసుకోవాలి. ఎట్లా అంటే కాలి పక్కడు రావాలి వేస్తే, ఇట్లా 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 సన్నగా వేయాలన్నమాట కాలి ముక్క. వేసిన తర్వాత ఫస్ట్ అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకుంటే వాటర్ చల్లగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఎందుకంటే ఎగిరి ముఖం మీద పడతాయి మళ్ళీ, అదో బాగా ఎందుకు అవసరం మనకు. అందుకే ఉల్లిగడ్డ వేసామనుకో, ఇంకా ఉల్లిగడ్డ చల్లగా పెడుతుంది ఆయిల్. వేసిన తర్వాత ఆ పచ్చిమిర్చి మళ్ళీ వేసుకున్నాం. పచ్చిమిర్చి వేస్తే ఏమైందంటే మనం అడ్డం నిలువ కూర్చున్నాం కాబట్టి అలా వాటర్ ఉంటాయి ఖచ్చితంగా. సో వాటర్ ఆయిల్లో పడడం వల్ల చచ్చని ఇది మీద పడతాయి అన్నమాట. సో వేసేసిన తర్వాత మనం ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా ఒక పెద్ద మూత తీసుకుని దాని మీద పెట్టేసి, పెద్ద మూత దాని మీద పెట్టేసుకొని జస్ట్ ఒక 1-2 నిమిషాలు వెయిట్ చేయాలి. అవి ఉల్లిగడ్డ అనేది మంచి ఎర్ర మగ్గినంతా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఫ్లేవర్ వస్తుంది. సో 2 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. సో మనం ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ ఎట్లున్నాయో చూసుకోవాలి. కొంచెం మంచిగా వేగినాయి. సో కొద్దిసేపు అట్లనే ఉంచాలి. మంచి మనం ఇందులో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది మ్యాండేటరీ ఏం కాదు, పక్కన ఉంటేసుకోవడం మంచిది. అది వచ్చేసి లసన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, తెలంగాణ స్టైల్, హైదరాబాద్ స్టైల్ లసన్ ఇందులో కట్ చేసి వేసుకుంటే బెటర్. సో కట్ చేసి ముక్కలు వేస్తాం. అదేంటంటే మధ్యలో మనకు తగిలినప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. ఫ్లేవర్ గార్లిక్ చికెన్ ఎప్పుడైనా తింటారు కదా, గార్లిక్ చికెన్ లాగా అనిపిస్తుంది. గార్లిక్ అనేది ఎక్కడున్నా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. నార్మల్గా ఎక్కడున్నా మామూలుగా పచ్చళ్ళు గార్లిక్ ఇస్తాం కదా, అది కొన్ని రోజులు మంచి టేస్ట్ అని వస్తుంది కదా. సో అందుకోసమని మనం ఇందులో కూడా గార్లిక్ వేసుకోవాలి. ఇక మీకు టైం ఉంటే మంచిగా పొద్దులు చేసుకోవాలి. నేనైతే పుట్టాయి తేడా వేరే అట్నే వేస్తున్నాను. సరే తినేటప్పుడు అదే పక్క వాడేయచ్చు అని ఇట్లా వేసేసినాం. వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కొంచెం మూత పెట్టాలి. కొందరు ఏం చేస్తారంటే జీలకర్ర, వెల్లుల్లి 2 కలిపి దంచుతారు. ఫస్ట్ దంచి ఆయిల్ వేస్తారు. అట్లా వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనకు దంచడానికి ఏముందో కదా బ్యాచులర్ స్టైల్, అందుకే నేను కలిపేసి కట్ చేసి అందులో కలిపేసేసినాం. సో అట్లా ఈ గ్యాప్లో మనం రైస్ ఎట్లుందో చూసుకున్నాం. రైస్ మాత్రం అట్లనే ఉంది, ఇంకా ఏం ఉడకాలే. కొంచెం ఇప్పుడే జస్ట్ లైట్ హీట్ అయ్యి పొంగినట్టుగా అవుతుంది అనమాట. ఇంకా మసులుతుంది. ఎందుకంటే ఎంతైనా కుక్కర్ కదా, ఫాస్ట్గా హీట్ కాదనమాట. అది ఒక్కసారి కొంచెం టైం తీసుకొని హీట్ అయ్యి తర్వాత వెంటనే బాయిల్ అయిపోతుంది. చాలా ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. అదే గ్యాస్లో అయితే మళ్ళీ వెంటనే హీట్ అయిపోతుంది. కొంచెం అనేది దీనికి తేడా. కాకపోతే మనకు ఏదో టైం ఉంది కాబట్టి చికెన్ అండ్ ఎల్లబుల్ అవుతుంది రెడీగా. సో ప్రాబ్లం ఏంటో చూసుకుందాం. సో ఇప్పుడు చూస్తే మనకు ఇదైతే మంచి ఆనియన్ మంచిగా మగ్గినాయి కాబట్టి ఫస్ట్ నార్మల్గా కొందరు డైరెక్ట్ ఇందులో అద్రక్ లసన్ పేస్ట్, పసుపు అవన్నీ వేసేస్తుంటారు. కాకపోతే మన స్టైల్లో మనం అది ఏమన్నమాట. ఫస్ట్ చికెన్ వేస్తాం. చికెన్ వేసిన తర్వాత చికెన్ కొంచెం అందులో వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత అప్పుడు అద్రక్ లసన్ పేస్ట్ అంటే అల్లం పేస్ట్, పసుపు అవన్నీ వేసినాం అనుకో, దానికి చికెన్కి ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది అన్నమాట. సో అందుకోసమనే మనం ఇప్పుడు అట్లా వేయం. సో కొద్దిసేపు చూద్దాం. ఇది వచ్చేసి దాదాపు లైక్ ½ కేజీకి ఎక్కువ ఉంది చికెన్. సో దానికి ఎంతెంత క్వాంటిటీ వేయాలనేది నేను చూపిస్తాను మీకు. సో చికెన్ వేసిన తర్వాత చికెన్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కడుగుతారు, వాష్ చేస్తారు. ఫస్ట్ మనం అట్లా వాష్ చేయకూడదు. మనం తెచ్చుకునే షాపే మంచి షాప్లో తెచ్చుకోవాలి, నీట్గా కట్ చేసే షాప్లో తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం కట్ చేయకుండా చికెన్ అనేది అందులో వేసుకోవాలన్నమాట. సారీ కడగకుండా. మనకు ఇప్పుడు కడిగితే ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఒకటి లైక్ కొంచెం కౌస్ వాసన, నీసు వాసన వస్తుంది. రెండు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రీల్స్లో వైరల్ అవుతుంది కదా, ఏమంటారు మొత్తం ఆ బ్యాక్టీరియా ఉన్నదంతా మన సింక్ అంతా స్ప్రెడ్ అవుతుంది. వేరే కిచెన్ ఐటమ్స్ మీద పడితే మళ్ళీ ఇది అయిపోతుంది బ్యాక్టీరియా అవుతుంది. డైరెక్ట్ ఉడకబెట్టినా అది మొత్తం మంచిగా బ్యాక్టీరియానే తెచ్చుకుంటుంటారు. సో ఆ రీజన్ వల్ల కూడా మేము కడుగుతాము. ఇంతకుముందు సిద్ధం కాదు చిన్న ఉంది కాబట్టి చిన్న పెద్ద కోసం సిఎం ఎప్పుడు వస్తుంది కదా.
సో కలిపినాం కాబట్టి కొంచెం మూత పెట్టుకున్నాం ఆ వాటర్ అంతా పోయేదాకా మళ్ళీ అవుతాం. సో మధ్యలో ఒకసారి ఒక జస్ట్ 1 minute అయిన తర్వాత మనం గ్యాస్ ఎక్కువ పెట్టినాం కాబట్టి 1 minute తీయాలి. తీసేసి ఇట్లా మూత తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే ఏమైందంటే కింద ఉన్న ముక్క అనేది ఇట్లా ప్యాన్కి కడాయికి పడుతుంది అనమాట. ఇసుడు ఇక్కడ ఇది అతుక్కుంది ఇది. సో అట్లానే అతుక్కుంటాయి, అట్లా అడుగంటిపోతుంది అనమాట. అడుగంటిపోయి మాట్లాడాలి. సో అందుకోసమనే మనం కొంచెం దగ్గర ఉండి మళ్ళీ గ్యాస్ తగ్గించాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మళ్ళీ 1 minute అయిన తర్వాత మనం ఇంకా అందులో అద్రక్ లసన్ పేస్టు, పసుపు అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ చికెన్. సో ఇప్పుడు మనకి ఇంకా ఇదైతే కొంచెం మంచిగా ఉడుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఆల్మోస్ట్ పోయింది కాబట్టి చికెన్లో ఇంకా అల్లం పేస్ట్ అనేది దీన్ని వేసుకోవాలి. వేసుకొని సరిపోతుంది, మరీ ఎక్కువ మనం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెల్లుల్లి కాబట్టి వేసుకున్నాం కదా. సో పెద్ద దీన్ని ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. ఇది ఆల్రెడీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది చాలా సఫిషియెంట్ క్వాంటిటీ దీనికి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ అట్లా కూడా అన్నీ సరిపోయినంత క్వాంటిటీ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఎక్కువ వేసుకుంటే అనవసరంగా ఇది అవుతుంది. సో ఇట్లా కలుపుకున్న తర్వాత మనకు మెయిన్ ఇంకొకటి ఇంగ్రీడియంట్ మనకి ఏంటంటే చాలా ఫ్లేవర్ స్మెల్ ఇస్తుంది అన్నమాట. ఫస్ట్ వేగానే ఇంత వేసుకున్నాం. ఇంత పసుపు వేసుకొని పసుపు వేసుకొని అల్లం వేసుకొని కలిపి కొద్దిసేపు మూత పెట్టుకొని స్మెల్ వస్తుంది, బాగుంటుంది. సో ఆల్రెడీ గార్లిక్స్ అల్లం పేస్ట్ స్మెల్ అనేది మంచిగా తగులుతుంది. అది మగ్గుతుంటే ఇంకా కలుపుతున్నాం కదా. ఇది ఒక్కటే ఎక్కువ తీసుకుంది పసుపు, ఇంకా అన్నీ వేస్తుంది కదా. సో ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టాలి. నార్మల్గా అయితే పసుపు ఎక్కువ వేస్తే అనేది అంటే మనకు కర్రీ అనేది నార్మల్గా ఎక్కువ కన్నా చేదు అవుతుంది. సో పసుపు ఎక్కువ వేసుకోవాలి, సఫిషియెంట్ క్వాంటిటీ వేసుకోవాలి. సో మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి మనం కారం అవన్నీ వేసేద్దాం అన్నమాట. సో ఇప్పుడు కొంచెం 1 minute అయింది కదా, మనం ఇట్లా తీసేసుకొని మరోసారి కలుపుకొని, ఎందుకంటే మనం ఎక్కువ చూసుకుంటే అల్లం వేసినాం కాబట్టి ఈజీగా మాడిపోతుంది, ఈజీగా అడుగుతుంది అల్లం టచ్ చేసిన తర్వాత. సో మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం. ఎందుకంటే పుదీనా అయితే వేరే ఫ్లేవర్ కర్రీలో మ్యాండేటరీ ఏం కాదు, టేస్ట్ అనేది అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. మ్యాండేటరీ అయితే ఎక్కువ తర్వాత మన దగ్గర కట్టాలు ఇచ్చుకొని కొంచెం వేసుకున్నాం. నేను కొత్తిమీర అనేది లాస్ట్ గార్నిషింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఇప్పుడు పెద్ద ఎక్కువ ఉండదు క్వాంటిటీ, అది కూడా అప్పుడు కనపడుతుంది కదా, ఎక్కువ పోతుంది కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది అంత రైస్ వేసినా అయిపోతుంది, పెద్ద ఏం కాదు, అదే ఫ్లేవర్ వస్తుంది ఇంకా. సో మళ్ళీ ఇంకో 1 or 2 minutes మూత పెట్టేస్తాం. సో ఇప్పుడు మూత తీసేస్తాం. ఇందాక ఒక పుదీనా వస్తాం కదా, సో మూత తీసేసి కలుపుకోవడం. ఆల్రెడీ పెద్దగా ఎర్రడైంది, ఇంకా వచ్చేపు అంటే మాడిపోయేది అది. సో ఇట్లా మంచిగా అన్ని ముక్కలు మంచిగా మగ్గినాయి కదా. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులో కారం వేసుకోవాలి. కారం పొడి అంటే మనం బాగా స్పైసీగా తింటాం కాబట్టి ఇంకా నేను ఇదైతే ఇంతైనా నేను చెప్పాను, బాక్స్ ఇష్టం అయితే తీసుకోదు. లేదా మేము ప్యాకెట్ కారం కాదు, వంట ఎక్కువ ఉండదు కాబట్టి ఇంట్లో పట్టించిన కారం కాబట్టి వేసేస్తున్నాం. ఒక 4 స్పూన్లు వేసేస్తున్నాం. ఓకేనా, 4 ఉంటే కొంచెం ఎక్కువేద్దాం. అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనం ఫస్ట్ ఓపెన్ వేసుకోవాలి. వాటర్ వేసినంత వరకు ఇంట్లో వాటర్ కూడా వెళ్ళి వేసినాం కదా. సో ఇప్పుడు వాటర్ అయితే మనం వేసేది ఫ్రై కాదు కాబట్టి వాటర్ వేసుకోవాలి. వేసుకోండి. లేదంటే ఎన్ని నీళ్ళు పోసినాము, అది చికెన్ సూపర్ చేస్తున్నాం అంటే ఒకటి అది తక్కువ ఉన్నాయి.
పోతాయి, అయ్యే ఇంకిపోతాయి. వాటర్ అయినా చల్ల పడ్డది కుక్కర్ చిప్ అది గ్యాస్ అంత లేదు. పీస్ అనేది తెల్లగా కనిపిస్తుంది కదా, కొన్నిసార్లు పసుపు తక్కువ వేసినా కూడా పీస్ అనేది ఇట్లా తెల్లగా కనిపిస్తుంది. బట్ మనం పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. మనకి కారం పట్టిందనుకో, పీస్కి కారం పట్టినప్పుడు అది పీస్కి మంచి కలర్ వస్తుంది. సో మనం ఛార్జింగ్ పెట్టడం కోసం కెమెరా పొజిషన్ అనేది మార్చడం జరిగిందండి. ఇంతకుముందు వాటర్ పోసి కారం వేసి వాటర్ పోసినాం కదా, సో మంచిగా ఉడుకుంది. ఇప్పుడు ఉడుకుంటే స్మెల్ అనేది మంచిగా గులాడిస్తుంది అనమాట, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సో మీకు ఫ్లేవర్ కనిపిస్తుందా? ఒకసారి చూద్దాం. ఓకే, సగమే కనిపిస్తుంది. సో అది అనేది ఉడుకుతుంది. ఇంకా వాటర్ అనేది ఉంది. చూడండి, ఇందాకటికి ఇప్పటికి కొంచెం ముక్క పీస్ అనేది కలర్ మారింది కదా, అంటే ఉడుకుంటే కారం పడుతుంటే అది చేంజ్ అవుతుంటుంది. సో కొద్దిసేపు అయినాక అట్లా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మసాలా వేసేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తా. నార్మల్గా ఇప్పుడు మనకు చూసేస్తే మొత్తం మంచిగా కారం వేసిన తర్వాత అది ఉడికేసింది, కారం పట్టేసింది దానికి. ఇప్పుడు ఆయిల్ అనేది అక్కడ సపరేట్ అవుతుంది కదా, సో ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది మంచిగా ప్రాపర్గా కుక్ అయిందని. మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది పీస్ నుంచి కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అందులో కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా వేసేసుకొని కొద్దిసేపు నుంచి ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం గార్నిషింగ్కి. ఓకేనా? సరే, మీకు మధ్యలో ఇది రైస్ అనేది చూపించడం మర్చిపోయినా, నేను 2 సార్లు కలిపేసిన ఆల్రెడీ. సో ఇప్పుడు చూడండి, మంచి రైస్ కుక్ అయింది, మంచి కలర్ కూడా వచ్చింది దానికి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయింది, మంచి కలర్ వచ్చింది. ఆ స్మెల్ అయితే మంచిగా దంచి కొడుతుంది, ఖాళీ ఇచ్చి పడేయాలనిపిస్తుంది. చూద్దాం, ఇంకొక 5-10 మినిట్స్లో అది అయిపోతుంది, ట్రిప్ అవుతుంది. సో ఈ గ్యాప్లో మనం ఏం చేసినామంటే ఇంకా కొన్ని ఇందాక ఆయిల్ సపరేట్ అయింది కదా, ప్రాపర్గా కుక్ అయింది. కాకపోతే ఇంకా మంచిగా కొంచెం మనకు గ్రేవీ రావడం కోసం ఇంకొన్ని వాటర్ అనేది పోసినాం. వాటర్ పోసేసి ఇప్పుడు కొంచెం మసాలా వేసేసుకున్నాం పైన. నేనైతే డైరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం చేతితో వేసేసిన మసాలా. సో మీరు స్పూన్ తోటి ఇట్లా 1 స్పూన్ అట్లా వేసుకోండి. చికెన్ మసాలా అయితే మన ప్యాకెట్ ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే మీరు ఒక ప్యాకెట్ కేజీ చికెన్కి ఒక ప్యాకెట్ మొత్తం వేసినా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు మసాలా వేసేసాం కదా, కలుపుకుందాం. మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి దీన్ని. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకా మనం దీన్ని ఉడకబెట్టేది ఏమి ఉండదు. సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చికెన్ మంచి మసాలా పట్టేసింది, దీనికి పైనుంచి ఇంకా మంచిగా కొత్తిమీర వేసేసుకుందాం మనం. సో డన్. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు చూస్తే మనకు మంచిగా ఇది ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, క్లియర్ ప్రాపర్లీ కుక్డ్ చికెన్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు స్మెల్ అయితే మంచి ఫ్లేవర్ అసలు కొట్టి పడేస్తుంది రూమ్ అంతా. సో ఇప్పుడు మనం ఉడికిలాగా చెక్ చేసుకోవడం, ఇంకో ఇట్లా చూస్తే పీసు ఇట్లా తీస్తే ఇటు కన్నా ఇంకో మంచి ఇట్లా బ్రేక్ అవుతుంది అన్నమాట. సో మంచిగా ప్రాపర్ కుక్ అయిపోయింది ఇది. లో ఫ్లేమ్లో అయినా కూడా చూడండి, ఇట్లా జస్ట్ ఇట్లా అంటేనే మొత్తం పోతుంది, పీస్ బ్రేక్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. వంట ఆఫ్ చేసేసుకున్నాం. సో మీరు ఇప్పుడు ఇంకా రైస్ చూసుకోవచ్చు. రైస్ ప్రాపర్గా కుక్ అయిపోయింది మంచిగా. అసలు ఇది కూడా మూత తీస్తే ఫ్లేవర్ దంచి పడిస్తుంది. మంచి బగారా, ఆయిల్ ఏం లేకపోయినా, ఆయిల్ నెయ్యి అవన్నీ లేకపోయినా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేసింది దానికి. మంచిగా చూడండి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది మంచిగా రైస్. సో ఇప్పుడైతే మనకు బగారా మంచి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఖాళీ మనం ఇట్లా ఇక పెట్టేసుకొని కుమ్మేయడమే. సో బగారా చూడండి, ఫ్లేవర్ అసలు ఖాళీ పెట్టుకుంటూనే ఆహాహా, స్మెల్ అయితే ఇచ్చి పడేస్తుంది. సో బగారా పెట్టేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకున్నాం. ఖాళీ ఇది మనం ఆఫ్ చేసినాం కాబట్టి కొంచెం
ఆరిపోయినట్టు అయింది. దాన్ని ఏం చేయాలంటే ముందుగా కలుపుకోవాలి కొంచెం ఇట్లా, అన్ని ముక్కలకు ఆయిల్ పడుతుంది. సో వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఖాళీ. చూడండి ఇక, ఆహా స్మెల్ అయితే అదిరిపోయింది. చికెన్ ఫ్రై కూడా ఇప్పుడు దీనిపైన ముక్క పెట్టేసుకున్నాం. ఇక చికెన్ పక్కా పెట్టేసి దీని ఒక పట్టు పట్టేద్దాం. ముక్క అయితే ఇట్లా పట్టుకుంటే ఖాళీ ఒత్తితే చాలు, మొత్తం ఇట్లా ఊరికేనే తునిగిపోతుంది. మెత్త స్మూత్గా ఉడికిపోయింది అనమాట. ఇది చూస్తే చూడండి ఎంత డెలిషియస్గా అనిపిస్తుందో. ఇంకా ఇప్పుడు దీన్ని నోట్లో పెట్టుకుంటే అబ్బా జంపర్ మే బంపర్, ఆహా అనడమే ఇక. సో ఇప్పుడైతే మనకు బగారా మంచి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఖాళీ మనం ఇట్లా ఇక పెట్టేసుకొని కుమ్మేయడమే. సో బగారా చూడండి, ఫ్లేవర్ అసలు ఖాళీ పెట్టుకుంటూనే ఆహాహా స్మెల్ అయితే ఇచ్చి పడేస్తుంది. సో బగారా పెట్టేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకున్నాం. ఖాళీ ఇది మనం ఆఫ్ చేసినాం కాబట్టి కొంచెం ఆరిపోయినట్టు అయింది. దాన్ని ఏం చేయాలంటే ముందుగా కలుపుకోవాలి కొంచెం ఇట్లా, అన్ని ముక్కలకు ఆయిల్ పడుతుంది. సో వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఖాళీ. చూడండి ఇక, ఆహా స్మెల్ అయితే అదిరిపోయింది. చికెన్ ఫ్రై కూడా ఇప్పుడు దీనిపైన ముక్క పెట్టేసుకున్నాం. ఇక చికెన్ పక్కా పెట్టేసి దీని ఒక పట్టు పట్టేద్దాం. ముక్క అయితే ఇట్లా పట్టుకుంటే ఖాళీ ఒత్తితే చాలు, మొత్తం ఇట్లా ఊరికేనే తునిగిపోతుంది. మెత్త స్మూత్గా ఉడికిపోయింది అనమాట. ఇది చూస్తే చూడండి ఎంత డెలిషియస్గా అనిపిస్తుందో. ఇంకా ఇప్పుడు దీన్ని నోట్లో పెట్టుకుంటే అబ్బా జంపర్ మే బంపర్, ఆహా అనడమే ఇక.